మిమ్మల్ని అన్నెసరీ ఎలిమినేషన్ అనేది నేను అంటాను. ఏది ఎట్లన్నా అవుతుంది అనే నడుస్తున్న కొద్దీ సంతోషం కోసం నేను చాలా చేస్తుండే. సో వాట్ ఎవర్ ఐ హావ్ డిడ్ టిల్ నౌ అది నా సంతోషం. ఆ యాక్సిడెంట్ అది ఎంత ఎలా జరిగింది? ఒక పర్సన్ తాగి టూ వీలర్ ప్రసన్నం గుర్తుపట్టాలంటే ఫేస్ చూసాక ఫస్ట్ కాల్ చూస్తారు. ఫ్రమ్ 7 to 8 feet హైట్ అట్లా అన్నీ చేశాకనే దెన్ ఐ థాట్ వై అట్లా చెప్పుకోవాలనుకుంటే మోటార్ సైకిల్లో ఐ హ్యావ్ టూ వరల్డ్ రికార్డ్స్ అండ్ 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2 నేను. నా పరంగా అయితే 3-4 పీపుల్ అది బెస్ట్ అని నా ఫీలింగ్. ఎవరా 3-4 పేర్లు తీయను. ఐ నో ఆడియన్స్ ఆల్సో చెప్పాలి బ్రదర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. ఈరోజు మనతో అయితే మీరు ఊహించని గెస్ట్ అయితే ఉన్నారు. జనరల్గా కామనర్స్గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా సెలబ్రిటీస్గా మారిపోయారు చాలామంది. సో దానిలో 13th ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినా కూడా ఆయన క్రేజ్ ఇమేజ్ ఏమాత్రం మారలేదని చెప్పాలి. సో ఆ తర్వాత వాట్ అయ్యాం, సో వాట్ హీ ఈజ్ అనేది కరెక్ట్గా అందరికీ తెలిసింది. ఒక స్టాండ్ తీసుకోవడం, అసలు ఎలిమినేషన్ ఎందుకు అయ్యింది అనేది ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. నాలాగే మీకు కూడా అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. సో హీఈస్ నన్ అదర్ దాన్ ప్రసన్న గారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో ప్రసన్న గారు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో, అందరికీ ధీటుగా అటు గేమ్లో కానీ టాస్కుల్లో కానీ వాయిస్ రైజ్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా మనకు చూపించినంత వరకు చాలా పర్ఫెక్ట్గా కాంపిటీషన్ అయితే ఇచ్చారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐమ్ గుడ్. సో హ్యాపీ ఫైనల్లీ వచ్చారు. మీరు మేబీ నేను కాంటాక్ట్ చేసింది ఎపిసోడ్స్లో ఉన్నప్పుడు, బట్ 13 ఎపిసోడ్లో మీరు ఎలిమినేట్ అవుతారని మాకు తెలియదు కాబట్టి అప్పటి నుంచి అలాగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే ఫైనల్లీ ఈరోజు వచ్చారు. కానీ మా దృష్టిలో అంటే నేను అండ్ ఆడియన్స్ దృష్టిలో మీరు ఎలిమినేట్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కిందే, ఒక సెలబ్రిటీ కిందే మారిపోయారు. సో బిగ్ బాస్ మిమ్మల్ని ఎలా మార్చేసింది అనుకుంటున్నారు? అంటే చెప్పాలంటే రెగ్యులర్ లైఫ్ కంటే కూడా ఇంకో కొద్దిగా కాంపిటీషన్ ఇచ్చింది అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా హయ్యర్ రెస్పాన్సిబిలిటీ పెట్టిందా మీద అని కూడా అనుకోవచ్చు. అంటే ముందటి వరకు ఎట్లా అంటే నా సంతోషం కోసం నేను చాలా చేస్తుండే. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిడ్ టిల్ నౌ అది నా సంతోషం కోసం ఐ డిడ్ ఇట్. ఐ మీన్ టు ప్రూవ్ పీపుల్ దట్ ఫిజికలీ ఛాలెంజ్ ఇస్ స్ట్రాంగర్ ఇన్నఫ్ అండ్ నాలాంటి ఒక పర్సన్ ఉన్నాడు అని నేను చూపించుకోవాలనుకున్నా. అది బిగ్ బాస్ ద్వారా చాలా పెద్దగా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఇక అంటే ఏ స్టేజ్ షుడ్ కమ్ వేర్ ఐ విల్ బీ ఇన్ హెల్ప్ఫుల్ టు దోస్ అన్నట్టు నాకుంది ఇప్పుడు. అంటే ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా దే హ్యావ్ టు కమ్ టు మీ ఆర్ టు స్పెండ్ టైమ్ విత్ మీ. సో ఒక పాత్ లాగా అనుకోవచ్చు. సో కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పడ్డదని మాత్రం నేను అనుకుంటా. అంటే ఇంకా కొద్దిగా బెటర్ చేయాలి, ఇంకా పెద్దవి చేయాలి అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయ్యింది. అసలు ఎలిమినేట్ అయిపోతారని ఊహించారా మీరు? లేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలిమినేట్ అయిపోవడానికి వెనకాల ఏమైనా జరిగాయి అంటారా పాలిటిక్స్? అట్లేం ఉండకపోవచ్చు, డిపెండ్స్. అంటే వాళ్ళు మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, విచ్ ఆ పాయింట్ రీచ్ అవ్వలేదు అనుకోవచ్చు. అండ్ వీ నెవర్ నో. సో బిగ్ బాస్ ఏంటంటే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్సే కాబట్టి. అంటే మాకు చూపించిన దాన్ని బట్టి అయితే టెలికాస్ట్ అయినంత వరకే మేము మాట్లాడగలం, మేము అడగగలం. సో మిమ్మల్ని అన్నెసరీ ఎలిమినేషన్ అనేది నేను అంటాను. మరి మీరు ఏం చెప్తారు? అన్నెసరీ అంటారా, ఎస్ ఇట్ ఈజ్ వ్యాలిడ్ ఎలిమినేషన్ అంటారా? దాని మీద కమెంట్ చేయడానికి కూడా నాకు అసలు దాని మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అంటే వ్యాలిడ్ లేదంటే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు గేమ్ పరంగా కానీ హౌ టఫ్ ఐఎమ్ అని చెప్పేసి అక్కడ అందరు, ఇప్పుడు నా ఎలిమినేషన్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమినేషన్ అది. సో అందరు షాక్లోనే ఉండే. వై వాట్ అండ్ రీజన్ అసలు నాకు కూడా తెలియదు. సో ఐ కాన్ అంటే నేను జస్టిఫికేషన్ రాలేదు దాని మీద. ఓకే 100%. సో ఈరోజు ప్రసన్న గారు అంటే సోషల్ మీడియాలో మీ గురించి బాగా తెలిసిపోయింది. అంటే మీకు ఫిజికల్గా ఒక ఇది ఉన్నా కూడా, ఒక లోపం అనేది ఉన్నా కూడా, బట్ ఫిజికల్గా ఎంత స్ట్రాంగో,
ఫిజికల్ ఛాలెంజెస్ని ఎంత స్ట్రాంగ్గా మీరు ఇది చేసుకుంటారో, ఓన్ అప్ చేసుకొని ఎంత స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేస్తారో ఇవన్నీ కూడా తెలిసిపోయాయి. సో మీరు ఈ బిగ్ బాస్లోకి ఎంట్రీ కోసం మీ జాబ్ని సైతం వదిలేశారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ హౌ ద సిచ్యువేషన్ విల్ బీ అనేది. ఎందుకంటే మనకి ఏ అప్డేట్ లేదు కాబట్టి స్టిల్ హోప్ అనేది ఉంటుంది ఒక పర్సన్కి ఎప్పుడన్నా. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆన్ దట్ హోప్. బట్ అది కాకుండా ప్యారలీ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. ఏది ఎట్లన్నా అవుతుంది అనే అది నడుస్తున్న కొద్దీ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఫర్ మై నెక్స్ట్ అప్కమింగ్ బాడీ బిల్డింగ్. సో దిస్ విల్ బీ మై ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇఫ్ ఐ గెట్ ఇన్. ఓ యా, ఇప్పటిదాకా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ దిగలే నేను. అసలు కొత్త ప్రసన్న గారిని చూడబోతున్నామా మేము? ఇప్పుడు ఫిట్నెస్ కోసం ఉండే నేను, కానీ ఇప్పుడు ఐ వాంటెడ్ టు మేక్ షూర్ టు హైయర్ ఎక్స్ట్రీమ్ ఈసారి. ఓకే, అసలు ఎలా అంటే ఫిజికల్గా అన్నీ ఉన్నవాళ్ళే కష్టపడడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు, కానీ మీరు అంత స్ట్రాంగ్గా ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏంటి? ఏమైనా కారణం ఉందా? బలమైన కారణం ఏమైనా ఉందా? యా, అంటే ఇప్పుడు ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే మనకి లెగ్ అనేది ప్రాస్థెటిక్ అనిపించినప్పుడు అది ఒక ఆవిటితనమో అట్లాంటి ఒక లుక్ వచ్చేస్తుంది. బట్ టుడే దట్ సేమ్ లెగ్ విల్ బీ అన్ ఐడెంటిటీ. నేను నార్మల్గా ప్యాంట్ వేసుకుంటే ఎవరు గుర్తుపట్టరు, కానీ అదే షార్ట్ వేసుకుంటే ఈజ్ ప్రసన్న అంటే ముఖం చూడకుండా కూడా ఆ లెగ్ని చూసి తను ప్రసన్న అంటారు. సో దట్ ఈస్ వేర్ ఐ వాంట్, అంటే అచీవ్మెంట్ అనేది అది. ఎవరిని మనం ఆ పర్స్పెక్టివ్తో మనం చూడొద్దు. సో ఆ పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలి. సో అది, సో వెన్ దట్ లెగ్ వాజ్ అ డిఫెక్ట్, సో టుడే దట్స్ అన్ ఓ ప్లస్ పాయింట్ నాకు. అంటే అదొక ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు చూడు ప్రసన్నని గుర్తుపట్టాలంటే ఫేస్ చూసాక ఫస్ట్ కాల్ చూస్తారు, దెన్ దిల్ కమ్ టు కన్ఫర్మేషన్ ఈజ్ ప్రసన్న. ఎస్, అసలు ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా మిమ్మల్ని ఇలా చూసినప్పుడు హ్యాపీగా అంతా బాగుంది, మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే అనుకున్నారు. కానీ మీ గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడైతే చూపించారో అందరూ అసలు స్టన్ అయిపోయారు. సరే, ఎలా ఇంతవరకు ఇంత ధైర్యంగా ఎలా రాగలిగారు అని అనిపించింది. అంటే బిగ్ బాస్ అనేసరికి రకరకాల టాస్క్లు ఉంటాయి. సో అంత ధైర్యం ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. ఎలాగా పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? సో బేసికలీ దిస్ ఇస్ నాట్ వన్ డే. అంటే నేను హీరో డేషన్ తీసుకొని ఏదో 4 సీజన్లు చూసి లోపలికి వచ్చిన పర్సన్ కాదు నేను. నేను వీటికి రాకన ముందు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. అండ్ చాలా అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఐ హావ్ బీన్. అండ్ డెవిల్ సర్కిట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి సర్కిట్స్ కూడా 20 హర్డల్స్ అట్లాంటివి ఐ యూస్ టు డూ. రోప్ క్లైంబింగ్స్ కానీ మళ్ళీ అంటే ఈ యాక్సిడెంట్ అయ్యాక మొత్తం రోప్ క్లైంబింగ్స్, మళ్ళీ ఆర్మీ హర్డల్స్ ఉంటాయి కదా, ఫెన్స్ వేసి కిందికి వెళ్ళడము అట్లాంటివి. సో జంపింగ్ ఫ్రమ్ 7 to 8 feet హైట్, అట్లా అన్నీ చేశాకనే దెన్ ఐ థాట్ వై నాట్ గివ్ అ ట్రై. అంటే ఇవన్నీ లైఫ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తోనే నౌ ఐ థాట్ బిగ్ బాస్లో చేస్తుండొచ్చేమో. అంటే ఫుల్ పొటెన్షియల్గా ఫిజికల్ నాకు చూడలేదు కాబట్టి ఎవరు. సో ఐ థింక్ దే నో ఓన్లీ అ బిట్ ఆఫ్ మీ. సో బిఫోర్ యాక్సిడెంట్ కూడా అలాగే ఉన్నారా మీరు? బిఫోర్ యాక్సిడెంట్ వెరీ నార్మల్. మన లైఫ్ మంది, జాబ్, ఫ్యామిలీ, యాజ్ అ ఫోటోగ్రాఫర్ లైఫ్ బాగున్నాయి. ఓకే, ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అసలు ఆ యాక్సిడెంట్ అది ఎంత ఎలా జరిగింది ఏంటి అసలు? సో ఒక పర్సన్ తాగి గుద్దడం వల్ల, నేను వాజ్ ఆన్ 2-wheeler, అది జీప్ వెహికల్. సో నైట్ డిన్నర్ కని బయలుదేరితే సో ద పర్సన్ తాగేసి వచ్చి గుద్దాడు. సో లెగ్ పోయింది అప్పుడే స్పాట్లో. బెంగళూరా లేదంటే హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో. ఓకే, అప్పటికి మ్యారీడా? లేదు, నాట్ 20. ఐ వాజ్ జస్ట్ 21 అప్పుడు. నేను అబ్రాడ్ ఇంకొక 1 week అయితే అబ్రాడ్ వెళ్ళిపోవాలి నేను న్యూజిలాండ్కి ఫర్ సినిమాటోగ్రఫీ కోర్స్ అండ్ ఆల్ ప్రాపర్గా స్కూలింగ్. సో ఇంకా దానివల్ల ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్, వెళ్ళలే మళ్ళీ ఇంకా ఫారెన్కి. ఓకే, ఎన్ని సంవత్సరాలు పట్టింది కోలుకోవడానికి? ఈజీగా ఇప్పుడు ప్రాపర్గా అసలు ఏ ఫోబియా లేకుండా ఉండడానికి టుక్ ఆల్మోస్ట్ 2 years ఫర్ మీ. 2 years పట్టింది. అంటే ఇప్పుడు బైక్ ఫోబియా కానీ, పెద్ద వెహికల్స్ చూసిన ఫోబియా వస్తుంటుంది, మళ్ళీ వెహికల్ నడిపేటప్పుడు కూడా ఫోబియా ఉంటుంది. సో అది చాలా ఉంటాయి. ఎవరైనా నడుస్తున్నా పడిపోతామేమో అనే ఫియర్, మళ్ళీ ఏమంటే ఫ్యాంటమ్ లింపెన్స్ ఉంటాయి మనకి. సో లేదనుకొని ఉందనుకోవడము అట్లాంటివి చాలా అవుతుంటాయి. సో అవన్నీ ఆల్మోస్ట్ 2 years పట్టింది అలవాటు కావడానికి. కానీ ఆ టైంలో కూడా ఐ ఆల్మోస్ట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాలేజ్కి వెళ్తుండే, మాస్టర్స్ చేశాను నేను. యాక్సిడెంట్ అయిపోయిన 6 monthsకి కొంచెం బెటర్ రికవర్ అయినాక మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంఏ. జర్నలిజమా?
ఓకే. అయితే మనం మనం ఒకటే. మనం బరంపురం అంటారు చూసారా? ఓకే. ఈ కొత్త యాంగిల్ కూడా ఉందన్నమాట. జర్నలిస్ట్. జర్నలిస్ట్. ఆహా! ఏమైనా ఛానల్స్‌లో వాటిలో చేసారా? అంటే ఐ హ్యాడ్ మై ఓన్ ఛానల్. అప్పట్లో C9 అని చెప్పేసి ఛానల్ ఉండేది. సో సాటిలైట్ రైట్స్ ఆల్సో వీ హ్యాడ్. సో ఫ్యూ రీజన్స్ వల్ల అని సో ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నడిచింది. తర్వాత వి కొలాప్స్డ్ ఇట్. ఓకే. ఓకే. సో బెంగుళూరులో ఏ జాబ్ చేసేవాళ్ళు? నేను ఐఐఎంలో వర్క్ చేస్తాను యాజ్ అ వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్. సో మీడియా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం. ఓకే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఆల్సో. సో ఈ టూ బ్యాలెన్స్ చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. అండ్ ఈ స్టోరీ గురించి మీ గురించి జడ్జెస్ విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అమేజింగ్ అని అసలు. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత మన స్టోరీ గురించి అంటే ఇంట్రో తెలిసే ఉంటుంది అంటే చూసినప్పుడు. బట్ ఆన్ స్టేజ్ నిజంగా ఈ పర్సన్ ఇలాగే ఉంటాడని చూడడం అనేది అమేజింగ్ అసలు. అండ్ నవదీప్ ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్. ఇప్పటికే టచ్లో ఉంటారు. నిన్న కలుద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో డ్యూ టు ఫ్యూ వర్క్స్ నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. సో దట్ గుడ్ ఈజ్ గుడ్ మార్నింగ్ పెడితే కాల్ చేస్తాడు మార్నింగ్. మరి ఆయన మిమ్మల్ని సజెస్ట్ చేయలేదా? ఏమని స్టేజ్ మీదకి తీసుకురావడానికి, హౌస్‌లోకి పంపించడానికి? సజెషన్ ఇచ్చారు, ఇవ్వలేదని కాదు. సో అదే చెప్తున్నాను కదా. సో యూ నెవర్ నో హౌ దే వాంటెడ్ మీ. ఓకే. సో యూ డోంట్ నో హౌ ఇట్ విల్ గో ఆన్ ఆల్సో. సో మేబీ ఐ హ్యావ్ నో ఐడియా ఆన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నవదీప్ గారు ఆల్సో ఒక కామనర్ నుంచి తేజ గారి సినిమా ఆయన ఇదిని మార్చేసింది, అసలు లైఫ్ని మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే. ఆయన కష్టపడి వచ్చారు కాబట్టి ఒక మంచి ఫ్రెండ్ వచ్చారనమాట. అయితే ఫ్రెండ్ దొరికారు మీకు. ఓకే. అభిజిత్ గారు? అభిజిత్ ఆల్సో హీ మెసేజెస్ మీ. ఓకే. ఓకే. యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్. ఇంకా చాలా అచీవ్ చేస్తావు నువ్వు. యూ షుడ్ నాట్ స్టాప్ హియర్ అని కూడా మెసేజ్ చేస్తారు అసలు. అని గుడ్. అంటే ఒక్కసారి స్క్రీన్ బయటికి వచ్చాక కూడా దే ఆర్ స్టిల్ లైకింగ్. అది కూడా సార్ స్క్రీన్ బయటికి వచ్చినాక నెక్స్ట్ డేనో దాని తర్వాత అంటే అనుకోవచ్చు. ఇట్ వాస్ జస్ట్ 2 days బ్యాక్ ఆల్సో. ఓ ఓకే. ఓకే. సో లక్కీ అనమాట మీరైతే. వచ్చేసినా వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ దట్ విల్ బి అ వెరీ బిగ్ థింగ్. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ మీ. యాక్చువల్లీ వాళ్ళకి అంటే అక్కడ ప్రోగ్రామ్ చేసామా, జడ్జెస్గా ఉన్నామా, బయటకు వచ్చేసాక వదిలేసామా అన్నట్టు ఉండకుండా మిమ్మల్ని ఇంకా టచ్లో ఉంటూ మీకు అంటే కొంచెం ధైర్యం ఇవ్వడము, మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అసలు వాళ్ళ సపోర్ట్ అనేది గ్రేట్ అనేది. చాలా బిజీ టైంలో మనం గుర్తొచ్చి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారంటే దట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. సో ముగ్గురులో ఎవరైనా పాలిటిక్స్ ప్లే చేశారా? అట్లేం లేదండి. ఎవ్రీవన్ డిడ్ దేర్ ఓన్ జాబ్. అంతేనా? ఓకే. అంటే జనరల్గా బయట మాకు కనిపించేది అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఒక 6-7 అవర్స్ షోని మాకు 1 అవర్లో చూపిస్తారు. సో బ్యాక్ ఎండ్లో రియాలిటీగానే ఉందా, లేదంటే అనుకోనివి అంటే ఫేవరెటిజం అనేది జరిగిందంటారా? లేదు. అంటే బేసికలీ ఎవ్రీథింగ్. సో ఎన్నా షూట్ అయినా కూడా వాట్ వాజ్ ద బెస్ట్ సిచ్యువేషన్స్ అనే పెడతారు అక్కడ మీకు. సో వాట్ హ్యాపీ మొత్తం 6 hours పెట్టుకోవాలంటే టైం ఉండదు. ప్రతి ఒక్కరికి స్కోప్ ఇవ్వాలంటే కష్టం. 6 టాస్క్లు ఆడేవాళ్ళు 1-2 చూపించేవాళ్ళు అంతే. లేదు, టాస్క్లు మాత్రం సేమ్ ఉన్నాయి. టాస్క్లో దెర్ ఇస్ వాజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ది కాన్వర్జేషన్ హ్యాపెండ్ వాజ్ నాట్ స్క్రిప్టెడ్. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ స్పాట్. యా. ఇప్పుడు ఒకవేళ స్క్రిప్టెడ్ అయి ఉంటే నేను మాట్లాడుండొచ్చేమో కానీ కాదు కదా. సో ముందే చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వెళ్తుండే, కానీ అట్లా కాదు. సో స్పాట్, ఇట్ వాజ్ అ స్పాట్ ఉంది. ఓకే. అండ్ ఫస్ట్ గ్రూప్ డిస్కషన్లో మీకు ఏ టాపిక్ ఇచ్చారండి? అంటే జనరల్గా సో ఇట్ వాజ్ లైక్ లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్ అనే టాపిక్ పైన ఇచ్చారు. మీరు ఏది సరిపోయింది, మీ లైఫ్కి దగ్గరగా ఉన్నట్టుంది అది కూడా. అసలు ఏది బెస్ట్ అంటారు మీరు? మ్యారేజ్ అండి. ఐ ప్రిఫర్ మ్యారేజ్. అంటే మన దగ్గర లివ్ ఇన్ కల్చర్ ఇంకా రాలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో దట్ విల్ వర్క్ ఆల్సో. అట్లా అనుకుంటే ఇంకెవరు పెళ్లి చేసుకోరు. ఇప్పటికి మానేశారు కదండి. చాలా మటుకు ఇప్పటికీ అందరూ మానేశారు. పెళ్ళంటే విరక్తి వచ్చేసింది అందరికీ. కానీ దట్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ సంథింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇండిపెండెన్సీ అనేది కంపల్సరీ ఇద్దరి పైన ఉండాలి. ఒక స్టేజ్ వచ్చినాక దే విల్ కమ్ టు దట్ స్టేజ్ ఓన్లీ. ఓకే. లాక్డౌన్ పెళ్లి కొడుకు కదా మీరు. ఎలా అనిపించింది? నన్ను అడిగితే అయితే దట్ వాజ్ ద బెస్ట్ వెడ్డింగ్. ఎందుకంటే ఓన్లీ ఫ్యామిలీతో ఉండి చేసుకోవడము, ఏం ఖర్చు లేకుండా.
అదే సంగతి, కమర్షియల్ వర్కౌట్స్ దాని కూడా కాదు. బిఫోర్ ఆల్సో ఐ బీయింగ్ అ ఫిజికలీ ఛాలెంజ్, ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎక్కువసేపు నిలబడాలన్నా చేయాలన్నా కూడా అన్ని ఫార్మాలిటీస్ గెట్ అవ్వాలన్నా కూడా కష్టం. అండ్ ఫ్రమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ లైక్ నేను పెద్దగా చేసుకోను, నా మ్యారేజ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. సో ఇట్ వాజ్ లైక్ వెరీ సింపుల్ నీట్ వెడ్డింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు మ్యారీ. అండ్ ముందు నుంచి అనుకుంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ బై 27-28 ఫర్ షూర్. అది ఎందుకంటే నేను అంటే మా పేరెంట్స్ కూడా వాళ్ళకి కొద్దిగా ఎర్లీ మ్యారేజ్ ఆ టైంలో కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా కూడా నా ఫాదర్ సపోర్ట్ ఉంది నాకు. సో పిల్లలకి ఆ సపోర్ట్ అనేది ఎప్పుడైనా ఉండాలి. సో ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కిడ్స్ ఈజ్ అ గుడ్ థింగ్. అవును, ఏ వయసులో అవ్వాల్సిన ముచ్చట ఆ వయసులో అవ్వాలంటే. ఎందుకంటే ఇప్పుడు నాకు మా ఫాదర్కి ఎగ్జాక్ట్ హాఫ్ ఏజ్ మా ఫాదర్కి నేను. సో ఇప్పుడు నేను ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న జాబ్ లేకపోయినా కూడా ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఏదో విధంగా, కానీ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్. సో అట్లాంటి సపోర్ట్ నేను కూడా నా పిల్లలకి ఇవ్వాలి కదా. సో ఐ థింక్ దట్స్ అ రైట్ టైం. ఉట్టిగా అన్నారు కదా, ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో జరగాలి అంతే. ఇప్పుడు 30-32 వచ్చినాక పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. అది మనం ముసలాళ్ళం అయిపోతాం, వాళ్ళు కరెక్ట్ ఏజ్కి వచ్చేసరికి చాలా కష్టం అవుతుంది అప్పుడు. ఇప్పుడు అండ్ లక్కీగా ఇప్పుడు నాకు నా కిడ్ అయితే మా మమ్మీ దగ్గర ఉంటాడు ఎక్కువ. మా మదర్ కూడా పడుకోడు వాడు. వాడు మా పిన్ని దగ్గర, మా బాబాయ్ దగ్గర, వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ మన మొత్తం. సో వాడు మూడు బాగాలేకపోతే ఇక్కడ ఉంటాడు, లేదా అక్కడ ఉంటాడు, అట్లా మొత్తం. నిజంగా పిల్లలకి ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అందరూ దగ్గర ఉండడము అనేది చాలా అదృష్టం. పిల్లలకి అలా ఉన్నారు అందరూ అంటే వాళ్ళు అదృష్టవంతుల కింద లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత అడుగుతారు, నువ్వు బిగ్ బాస్కి ఎట్లా వచ్చేసినావు అంటే చాలా మంది ఏమంటారు అవసరమా నీకు అది అన్నప్పుడు, అంటే ఐ డన్ అ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. సో దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ. వస్తే ఎలా ఉంటుంది నా క్యాలిబర్ నాకు తెలుస్తుంది. సో నాలో ఏం లోపం ఉంది, వేరే ఏమైనా లాగింగ్ అని నాకు తెలుస్తుంది నాకు లైఫ్లో. సో తర్వాత రిపీట్ చేయకపోవచ్చు అనేది నాకు క్వశ్చన్ ఉండేది ఎప్పుడు. సో దీనివల్ల వచ్చినందుకు ఐ గాట్ వాట్ ఇట్ ఈస్. సో హౌ ఐ హ్యావ్ టు బీ, అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లుండాలనేది నాకు నేర్పించింది అది. అండ్ ఫ్యామిలీ అది ఇది అంటారా, నా జాయింట్ ఫ్యామిలీ ఎవరో ఒకరు చూసుకుంటారు నా పిల్లల్ని, నా వైఫ్ని, ఎవరు మా డాడీ కానీ ఎవరైనా చూసుకుంటారు. సో సమ్మన్ విల్ బి దేర్ టు అవైలబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో నేను ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా డజంట్ మ్యాటర్, బికాజ్ ఒక ఫ్యామిలీ ఉందని భరోసా మనకి. సింపుల్. ఓకే, అవునండి. ఇప్పుడు బిగ్ బాస్లో డిఫరెంట్ లుక్స్లో కనిపించారు అందరూ. సో అంటే మీకు బిగ్ బాస్ టీమ్ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిందా లేదంటే? లేదు, మన కాస్ట్యూమ్స్ మనమే తెచ్చుకోవాలి. మీ కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకోవాలి. సో దానిలో ఒక్కొక్కళ్ళకి లక్షలు దాటేసాయట, అది నిజమేనా? అంటే నాకు బీయింగ్ నార్మల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ పని చూసుకున్నా కూడా 40,000-50,000 ఖర్చు ఓన్లీ ఫర్ క్లోత్స్. ఐ నెవర్ స్పెండ్ సో మచ్ ఆన్ క్లోత్స్. అంటే నాకు అంత ఇష్టం ఉండదు. నేను యూజువల్ టీ-షర్ట్స్ అట్లాంటివి నార్మల్ ప్రిఫర్ చేస్తాను. సో షో కోసం ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు లుక్ లిటిల్ గుడ్. సో 40,000-50,000 15 days కోసం ఖర్చు పెట్టారు. ఎఫర్ట్. మళ్ళీ నో బ్రాండ్ క్లోత్స్ పైన బ్రాండ్ ఉండొద్దు ఫస్ట్ థింగ్. సో అది కాకుండా కలర్స్, ఇప్పుడు కొన్ని కలర్స్ తీసుకెళ్తే ఆ కలర్స్ కెమెరాకి మ్యాచ్ కావు. సో మళ్ళీ చేంజ్. సో అట్లా డైలీ 3 కాస్ట్యూమ్స్ తీసుకెళ్తే దాంట్లో ఒక కాస్ట్యూమ్ అప్రూవ్ అవుతుండే. మరి వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ముందే, పలానా ఈ కలర్స్ వద్దు? ఫస్ట్ టైం చెప్తుండే, కానీ అది మన ఫేస్కి వచ్చేసరికి మళ్ళీ అది డిఫరెన్స్ అయిపోతుంది. ఫ్యూ మెంబర్స్కి ఇట్ విల్ బి గుడ్ ఆ డేకి, ఆ సెట్కి కానీ వాటికి. మనకి మళ్ళీ దట్టు మిగతా వాళ్ళ కలర్స్ కూడా అన్నీ సేమ్ ఉండద్దు. సో ఇప్పుడు ఎవరన్నా మంచి అదే కలర్ వేసారనుకోండి, మళ్ళీ నేను కూడా అదే కలర్ ఉంటాయి, మార్చేయండి, ఒకళ్ళు మార్చేయండి. ఓకే 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 ఇలా. సో మీరు 15 members ఉన్నారు. ఇప్పుడు ఈ 15 members-లో 6 members హౌస్లోకి వెళ్ళారు. అంటే ముందు 5 members అన్నా 6 members హౌస్లోకి వెళ్ళారు. సో వాళ్ళందరూ వ్యాలిడ్, అర్హులు అనే మీరు అనుకుంటున్నారా? నా పరంగా అయితే 3-4 people అది బెస్ట్ అని నా ఫీలింగ్. ఎవరా 3-4? చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి, ఇంకా అయిపోయింది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. సో యు ఆర్ సీయింగ్ ద గేమ్. సో మీకు తెలిసి ఉంటుంది హూ ఆర్ ది బెస్ట్ టు గెట్ ఇన్, హూ ఆర్ నాట్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరు అర్హులా, ఎవరు అర్హులు కాదు, బయట వాళ్ళు కూడా ఎవరు అర్హులు, ఆ 3-4 ఎవరు అనేది ఇప్పుడు మేము ఎలా తెలుసుకోవాలి? అట్లా తెలుసుకుంటే ఫస్ట్ నేనే ఉంటుండే కదా లోపల. ఆబ్వియస్. ఇప్పుడు నాకంటే ఐ వాజ్ అ టఫ్ కాంపిటీషన్ ఫర్ షూర్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎవరు గేమ్ స్టార్ట్ చేసినా కూడా వి వాంట్ పర్సన్ అనే మెంటాలిటీ అక్కడ వాళ్ళకు ఉంది. సో వాళ్ళకే అనిపించినప్పుడు వై నాట్ ఫర్ అదర్ పీపుల్. ఓకే, మళ్ళీ రిమైనింగ్ మిగిలిపోయారు కదా, దానిలో ఎవరన్నా బెస్ట్ వీళ్ళు ఎల్లు ఉండాల్సిందే అని అనిపించిందా? నాకు నాగా వెళ్తే బాగుండు అనిపించింది. నాగా, ఎస్, అందరూ యాక్చువల్లీ అంటే నాట్ దట్ అంటే అనుకోవచ్చు, నాట్ యాజ్ అ ఫ్రెండ్ ఆర్ సంథింగ్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అని అనిపించింది.
అదొక రకంగా అయోమయంగా ఉంటూ సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి వెళ్తారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో నాగా వెళ్ళుంటే బాగుండేది. మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీకు అవకాశం రావచ్చా? అస్సలు ఐడియా లేదండి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇంకా వేరేది చూసుకోండి అని చెప్పేస్తారు కొంతమందికి. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ జాబ్ వదిలేసి వచ్చారు కాబట్టి అలాంటివి ఏమన్నా చెప్పారా? క్లారిటీగా లేదు ఇంకా వైల్డ్ కార్డ్ కూడా ఎంట్రీ ఉండదు అని క్లారిటీ ఇచ్చిందా బిగ్ బాస్ టీమ్? లేదు, ఇంకా క్లారిటీ అయితే ఏమీ లేదు. ఐ మీన్ ఇట్స్ జస్ట్ ఆన్ అ హోల్డ్. ఇంకా డైలమాలో పెట్టేశారనమాట. డైలమాలో పెట్టారు. సో అంటే దాని పరంగా బేస్ చేసుకొని ఐఎమ్ నాట్ స్టాపింగ్. నా పనులు నేను చేసుకోవాలా. ఎందుకంటే ఐ హ్యావ్ అ కిడ్, ఐ హ్యావ్ ఫ్యామిలీ. సో ఏదో ఒకటి చేయాలి. సో అంటే 3 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ష్యూర్. సో దాంతోపాటు మనం లీడ్ చేస్తూ ఒకవేళ ఛాన్స్ వచ్చిందంటే విల్ గివ్ అన్ అటెంప్ట్ ఆర్ఎల్స్ ఈ పనులనే కానిచ్చాలి. ఇప్పుడు అది వస్తుందని చెప్పి వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే 3 months వేస్ట్ చేస్తే ఆల్మోస్ట్ చాలా టైం గ్యాప్ అది. సో బయటకు వచ్చేసిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? సో బేసికలీ నేను కొంచెం ఫీల్ అయినా యాక్చువల్లీ. దట్ మూమెంట్ ఐ లిటరలీ కాల్డ్ బ్యాక్. అంటే ఎలిమినేట్ అయిన రోజే ఇమ్మీడియట్గా నేను నా ఐఏఎం ఆఫీస్కి కాల్ చేశాను ఫస్ట్. నేను ఆ నైట్ ఇప్పుడు 11:30, 12 అవుతుంది. ఐ జస్ట్ కాల్ మై అంటే కొలీగ్కి కాల్ చేసి పొజిషన్ ఉందా అని అడిగా. సో ఏం అప్డేట్ ఇవ్వలేదు, తెలియదు అన్నారు. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ నా మేనేజర్ కాల్ చేస్తే లేదు, వీఆర్ రీప్లేస్ సమ్వన్ ఎల్స్ అన్నారు. అంటే 1 month గ్యాపా? జస్ట్ 2 weeks గ్యాప్. 8 days 8 to 10 days అనుకోవచ్చా. 2 weeks. 2 weeksలోనే వెన్ ఐ టోల్డ్ దెమ్ ఇట్లుంది సిచ్యువేషన్ అంటే నో వీ రీప్లేస్ సమ్మన్ ఎల్స్ అన్నారు. ఇక ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఇంకా దాని తర్వాత మై పేరెంట్స్ ఆల్సో లైక్ ఇట్స్ ఓకే, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఆ తర్వాత పబ్లిక్ ఫాలోయింగ్ అయితే అసలు మైండ్ పోయింది నాకు. అసలు నిజంగానే అంటే వెన్ ఐ వాజ్ ఇన్ హౌస్ ఆల్సో కూడా నాకు శ్రీముఖి చెప్పినప్పుడు మీ గురించి ఇంత ఫాలోయింగ్ ఉంది మీకు ఏం తెలుసు అన్నప్పుడు నేను చాలా క్యాజువల్ ఉండే. నేను మీరు చూస్తే తెలుస్తుంది నేను ఇంకా చెప్పలేదు ఇంట్లో అని చెప్పి నేను డైలాగ్ చెప్తాను. నేను నిజంగా నాకు అంత ఫాలోయింగ్ ఉందని ఆ రోజు కూడా తెలియదు నాకు. లేటర్ ఆన్ వెన్ ఎలిమినేషన్స్ హ్యాపెనింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ పబ్లిక్ అసలు అంత లవ్ నెక్స్ట్ లెవెల్ అది. బయట అందరూ గుర్తుపడుతున్నారా? అంటే ఒక సినిమా చేస్తే కూడా అంత రాదేమో. అవునా? చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఓకే. అయ్యో ఇప్పుడు చాలా మంది పాపం కొన్ని వందల సినిమాల్లో చేసినా కూడా ఐడెంటిటీ రాక వాళ్ళని గుర్తుపట్టక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఆ ఐడెంటిటీ వచ్చేసింది, ఉండిపోయింది. అండ్ పీపుల్ వాంటెడ్ టు మీట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఇది మన జస్ట్ మామూలుగా క్యాజువల్గా చూద్దాము ఒకసారి ఫ్యాన్ మీట్ పెడితే ఎంతమంది వస్తారో ఫ్రెండ్స్గా అని చెప్పి పెడితే ఆల్మోస్ట్ 2000 members దాటారు. వావ్, గ్రేట్ థింగ్. అసలు నో పర్సెంటేజ్ వాస్ వెరీ లెస్. అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు తప్పించి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ దే వాంటెడ్ టు మీట్. సో ఐ వాస్ లైక్ షాక్. మరి ఏంటి ఎప్పుడు ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు చూడాలి. ఇప్పుడు అది కూడా చేయొచ్చా లేదా డైలమా, అలా చేసుకోవచ్చా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే కదా. ఏముంది అంటే వాళ్ళు ఇంకా క్లారిటీ చెప్పలేదు కాబట్టి ఫ్యాన్స్ని ఫాలోఅప్ చేసుకోవడం పెద్ద ఇదేం కాదు కదా. ప్లానింగ్ వెరీ సూన్ ఉండొచ్చు, మోస్ట్ ఆల్ నెక్స్ట్ వీకెండ్ కానీ అట్లా. ఓకే ఓకే. సో అనిపిస్తుంటుంది పబ్లిక్ చాలా అంటే అంత పొటెన్షియల్ క్రియేట్ చేసుకున్నాము అంటే యూ హ్యావ్ టు బీ లైక్ దట్ ఓన్లీ. అంటే ఎవరైనా బాధలు ఉన్నా కూడా మన వీడియోస్ చూసి దే హ్యావ్ టు అట్లీస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్ అనేది. జనరల్గా కామనర్స్ అంటే ఇంతకు ముందు మనం పల్లవి ప్రశాంత్ గారిని తీసుకున్న వీళ్ళందరినీ తీసుకున్నా కూడా ఏంటంటే ఇన్స్టా ఫాలోవర్స్ కొన్ని ల్యాక్స్లో ఉండాలి, వ్యూస్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా బేస్ చేసుకొని తీసుకునేవాళ్ళు. మీకు అలాగా ఇన్స్టా ఫాలోవర్స్ బాగున్నారా? నాకు ఐ హ్యాడ్ అరౌండ్ 15K ఫాలోవర్స్ ఏమి ఉండే నాకు. ఇప్పుడు కూడా మాక్సిమం పెరగలేదు, 8000 members పెరిగారు అంతే. నాకు దట్ డజంట్. చాలా మందికి లక్షలు పెరిగిపోయారట. అంటే నాకు అది తెలియదు, అది అంత ఎట్లా పెరిగారు నాకు కూడా ఐడియా లేదు. కానీ నేనైతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ 22 ఈరోజు చూసుకుంటే మాత్రం 22K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. ఫాలోవర్స్ కంటే కూడా ఐ హ్యావ్ మోర్ పీపుల్ అవుట్ సైడ్. ఐ ఫీల్ ఈ ఇన్స్టా ఇవన్నీ ఇట్స్ లైక్ వెరీ స్మాల్ నెంబర్. నేను మూవ్ చేసిన పీపుల్ ఫ్యామిలీస్ ఆర్ దేర్, పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఇన్స్టా. నా ఒక్క ప్రోమో చూసి ఎవ్రీవన్ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. ఎవరో తెలీదు,
సమ్ ర్యాండమ్ పర్సన్ ఈ వుడ్ బి అరౌండ్ 50-60-55 ఇయర్స్ నాకు కాల్ చేసి, నా కొడుకు నాతో 3 సంవత్సరాలు మాట్లాడాక మీ వీడియో చూశాక మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా, అంటే నేను ఫ్యూచర్లో 10 సంవత్సరాల తర్వాత అంటే నేను ఒక స్టేజ్కి వచ్చినాక నా కొడుకు నన్ను చూసి బాధపడొద్దు, నేను ఆ లెవెల్లో ఉండాలని చెప్పి నేను ఆ డైలాగ్ చెప్పినప్పుడు దట్ వాజ్ రియల్లీ ఫ్రమ్ మై హార్ట్. సో తను కాల్ చేసి నా 3 సంవత్సరాల తర్వాత నా కొడుకు రోజు నాతో మాట్లాడాడని చెప్పాడు. సో మీరు ఇచ్చిన మెసేజ్ ఒక మనిషిని మార్చింది. ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు నాకు. జస్ట్ ర్యాండమ్ కాల్, నెంబర్ ఫేస్బుక్ నుంచి ఎక్కడ నుంచి దొరికినట్టుంది. హీ కాల్డ్ మీ, పేరు కూడా చెప్పలేదు నాకు, సమ్ స్టేట్ ఇదని చెప్పలేదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంటే అంతమందిని కదిలిస్తున్నాము అంటే నాట్ అ బిగ్ థింగ్. నేను ఇన్స్టా ఇది ఆల్ ఐ సోషల్ మీడియా పక్కకు పెడితే అది ఒక్కసారి బిగ్ బాస్ స్టేజ్ మీద ఏమైపోయిందంటే 1 పర్సన్ కెన్ డూ దీస్ మెనీ థింగ్స్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడు. సో అసలు నేను కూడా షాక్, ఇన్ని చేసినా నేను అని ఒక మీ గురించి మీకు కూడా తెలియదు అంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఇప్పుడు అట్లా చెప్పుకోవాలనుకుంటే మోటార్ సైకిల్లో ఐ హ్యావ్ టూ వరల్డ్ రికార్డ్స్ అండ్ 2 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2 ఉన్నాయి నాకు దాని మీద. ఓకే, అండ్ కన్యాకుమారి కాశ్మీర్ రైడ్ కూడా అయిపోయింది నాకు దాని మీద. ఓవరాల్ సౌత్ నార్త్ ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్, లదాఖ్ ఇట్లాంటివి కవర్ చేస్తాను నేను. ఓకే సార్, మ్యారథాన్స్ అంటారా, 5 కిలోమీటర్స్ అంటే అక్కడే ఆగిపోయేది ఉండే. 5 కిలోమీటర్స్ 3 times, 10 కిలోమీటర్స్ 3 to 4 times, 21 హాఫ్ మ్యారథాన్ 21 కిలోమీటర్స్ అది కూడా కంప్లీట్ చేశాను నేను. అన్ని ఫిజికల్ ఛాలెంజెస్. నాకు యాక్సిడెంట్ ముందు అసలు ఏం తెలియదు వీటి గురించి. స్లోగా స్టార్ట్ అయింది. మళ్ళీ హార్స్ రైడింగ్ కూడా కొద్దిగా నా ఫ్రెండ్ వాళ్ళకి స్పేస్ ఉంటే వాళ్ళు అప్పుడప్పుడే హార్స్ రైడింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుండే వాళ్ళు అక్కడ. హార్సెస్ తెచ్చి దే స్టార్ట్ న్యూ క్లబ్. నేను నా రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి తనని పిలిస్తే నేను వెళ్ళేటోడిని. అక్కడే 1 monthలో నేర్చుకున్నాను నేను మొత్తం. 1 monthలో ఉండి ఐ యూస్ టు బీ విత్ హార్సెస్ అండ్ ఆల్. అదొక హార్స్ రైడింగ్ అది అయిపోయింది. మళ్ళీ కార్ కూడా అంతే. కార్ లాంగ్ డ్రైవ్ చేస్తారా ఇప్పటికి? అయ్యో ఈజీగా 1200 kilometers 1000 kilometers కొట్టేస్తాను నేను ఈజీలీ. మీ ఫాదర్ ఏం చేస్తారు? హీ వర్క్స్ ఇన్ సెక్రటేరియట్. గవర్నమెంట్ ఎంప్లాయీ, సెక్షన్ అసిస్టెంట్ అక్కడ. ఓ ఓకే. స్టిల్ వర్కింగ్ ఆర్ రిటైర్డ్? ఇంకో 7-8 years 9 years ఉంది. అవునా? ఓకే. ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, అంటే అంత సెక్రటేరియట్లో చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనిపించలేదా బిగ్ బాస్ని? సో యాక్చువల్లీ మా డాడీ అన్నాడు కూడా, ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా పెట్టించాలి అంటే నేను అన్నవద్దు. ఐ మీన్ సి వెన్ యూ వెంట్ జెన్యున్లీ యూ హ్యావ్ టు బి జెన్యున్ ఫస్ట్ థింగ్. సో నేను అది నమ్ముతాను. అసలు అక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేసాయి అంటారా? చెప్పలేము, ఎలా ఉంటుంది అని తెలియదు కదా. ఓకే. ఎలా ఉంటుంది అనేది అంటే ఆ టాక్ వచ్చింది కాబట్టి ఇన్ఫ్లుయెన్సెస్ యూజ్ అయ్యాయి, చేయించుకుంటున్నారు అన్న టాక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ వరకు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ వర్క్ చేస్తారు? ఎక్కడ దాకా ఇన్ఫ్లుయెన్సెస్ అనేది నాకు ఐడియా లేదు అసలు దాని గురించి. బికాస్ ఐ ఆల్సో డోంట్ నో హూ వెంట్ విత్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మనకు తెలియదు కదా. సో వెన్ యూఆర్ ప్లేయింగ్ అ గేమ్తోనే వెళ్తుంటుంది అది. సో దాని గురించి మనం మాట్లాడడానికి లేదు అసలు. సో ఇంకోటి ఏంటంటే ఇక నేను ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడను ఎంతున్నా కూడా, ఇప్పటికీ కూడా అంతే. ఇట్స్ అ హార్డ్ వర్క్, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ హార్డ్ వర్క్ అంతే. నాకు ఇక్కడ ఒక డౌట్, ఇంత కూల్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తున్నారు కదా, బట్ బయట మీ మీద కాంట్రవర్సీ అనేది ఒకటి కొంచెం హైలైట్ అయ్యింది. ఎందుకు అయింది అసలు? ఆ కాంట్రవర్సీ మీకు పాజిటివ్ అనుకుంటున్నారా, నెగిటివ్ అనుకుంటున్నారా? అదైతే కొంచెం నెగిటివే అయ్యింది నాకు. అంటే 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 ఒక విధంగా చెప్పాలంటే అది ఆ మూమెంట్లో ఎట్లయిందో నాకు కూడా తెలియదు. ఇట్ వాజ్ అ స్లిప్ ఆఫ్ మై టంగ్ ఆర్ మేబీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేయడం వల్లనో నేను స్లిప్ అయ్యాను అనేది ఒకటి ఉంది. అసలు ఎక్కడ ఏం మాట్లాడారు అనేది మీకు తెలియదు. కానీ బేసికలీ ఏంటంటే ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయకపోయినా ఇట్ వుడ్ బి అ ప్రాబ్లం, ఆన్సర్ చేశాక కూడా ఇట్ వుడ్ బి అ ప్రాబ్లం. బట్ అనుకోకుండా అది అట్లా అయిపోయింది కాబట్టి ఆ రోజు నేను ఎలిమినేషన్ కాలేదు, మీరు చూసుకోండి తెలుసుకోండి, నేను పబ్లిక్ని ఫూల్ చేసినట్టు అయిపోతుంది అక్కడ. ఓకే, ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ మై సెల్ఫ్, కానీ తర్వాత ఆ రోజు చెప్పుంటే అయిపోవు కదా, ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని. ఇప్పుడు ఆబ్వియస్లీ వెన్ ఐ న్యూ వాట్ హ్యాపెండ్ అంటే ఎపిసోడ్ రిలీజ్ కాకముందు చెప్పడం నా తప్పైంది బేసికలీ. ఐ థింక్ ఇట్ వాజ్ అ స్లిప్ ఆఫ్. అంటే ఆ ఇన్స్ట్రక్షన్ ముందే బిగ్ బాస్ టీమ్ ఇచ్చారా? ఇచ్చారు యాక్చువల్లీ. అంటే అది గుర్తుండదు మేబీ, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు కదా. సో ఎలా ఏంటని చెప్పి, అండ్ ఇట్స్ వెరీ న్యూ ప్లాట్ఫామ్. అంటే నాకు ఆల్రెడీ 11 years ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఇస్తుండే నేను. సో నేను కూడా అట్లనే ఇచ్చేవచ్చేమో అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది.
సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, కానీ కాంట్రవర్సీ, పెద్ద కాంట్రవర్సీని తెచ్చి. ఒకవేళ అంటే అదే మళ్ళీ మిమ్మల్ని అంటే రిటర్న్ పిలవకపోవడానికి కారణం అనుకుంటున్నారా? అది తెలియదండి. అంటే హౌ గుడ్ యు ఆర్ అండ్ హౌ బ్యాడ్ యు ఆర్, ఐ మీన్ అది మన చేతిలో ఉండదు. సో బిగ్ బాస్ టీమ్కి కావాలంటే వాళ్ళు పిలుస్తారు, లేకపోతే లేదు. ఐ థింక్ దట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ టు బిగ్ బాస్ టీమ్. ఓకే, ఓకే. సో బయటకు వచ్చాక మొత్తానికి ఒక ఫాలోయింగ్ ఏమైపోయిందంటే నేను అంటే మేము ఎలిమినేషన్ అయ్యాము అని మాకంటే ముందు బయట తెలిసిపోయింది. దట్ ఈస్ వెరీ షాకింగ్ యాక్చువల్లీ. అంటే నేను షోలో ఉన్నప్పుడే వాళ్ళకి మీరు ఎలిమినేట్ అయిపోయారు కదా అదని చెప్పేసి ఫస్ట్ క్వశ్చనే అదే అడిగాను. నేను ఇంకా ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి అనుకున్నా, ఆన్ కెమెరా. అక్కడ ఇబ్బంది అయిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది. బయట చాలామంది అంటే అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవరే, రోజుకి 800 ఓట్స్ వేయిస్తుండే నాకు. నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఎలిమినేట్ అయ్యాక ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ టోల్ మీ, అన్న మీకు అంటే నేను మీకు ఎంత వాల్యూ ఇస్తా అంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని 800 ఓట్స్ వేయిస్తాడు రోజుకి. తన ఆఫీస్ గ్రూప్స్ ఒక్కొక్కరి దగ్గర కూర్చొని వేయించేవాడంట. నేను షాక్ అయ్యా అసలు. అట్లా ఎంతోమంది వాళ్ళ ఆఫీస్లో ప్రెమిసెస్లో ఫ్రెండ్స్ కానీ, ఐ మీన్ అవుట్ ఆఫ్ నో రిలీజియన్, క్యాస్ట్, నథింగ్, ప్రతి ఒక్కరు, వాడు ముస్లిమా హిందువా ఏంది క్యాస్ట్ అసలు తెలియదు కానీ ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ మీ. అసలు చాలా ప్లెజర్ మూమెంట్ అది. అంటే జనాల కోసం ఏదైనా చేయవచ్చు మనము, అంటే నిజానే మన దగ్గర ఉందంటే చేయడానికి మనం మాట ఇచ్చేయచ్చు. ఏం లేనప్పుడు మాట కూడా ఇవ్వలేము మనం. దట్స్ వాట్ ఐ టెల్ కదా, నేను వాళ్ళతో మాట్లాడగలుగుతాను అంతే తప్పించి ఐ కాంట్ డూ మచ్ మోర్ థింగ్స్. ఎదురుగా నాగార్జున గారిని చూడడము, మా టీవీలో అంత పెద్ద స్టేజ్ మీద, ప్లాట్ఫామ్ మీద మీరందరూ కనిపించడం, వాళ్ళు బాధపడ్డారు. ఏంటంటే అందరూ అంటే దే ఆర్ ఇన్ అ వెరీ గ్రాండ్ వే దేర్, ఎవ్రీ వన్ కూర్చొని వాళ్ళతో ఇంటరాక్షన్ మాట్లాడడము, అంటే వీళ్ళిద్దరే ఎందుకు అనేది పాయింట్ రైజ్ అయింది. మా ఇంటి అయితే స్పెషల్గా మా ఫాదర్ అయితే అసలు ఇంత రియాక్షన్ నన్ను చూడొద్దంటే టీవీ. మీ ఫాదరా? యూ ప్రొసీడ్ విత్ యువర్ ఫ్యూచర్ థింగ్స్ అండ్ ఆల్. అంటే ఆయన టెన్షన్ అయి ఉంటుంది, మళ్ళీ ఎక్కడ బాధపడిపోతారో అన్న టెన్షన్ అయి ఉండొచ్చు. పేరెంట్స్కి ఉంటుంది కదా, ఆ కన్సర్న్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందరు వెయిట్ చేసేది అదే రోజుకి వస్తాం కదా, టు మీట్ నాగార్జున, అట్లాంటిది ఉంటుంది ఎవరికన్నా కూడా. సో అట్లాంటిది లేదు అనేసరికి, బట్ లాస్ట్ రౌండ్ వరకు ఎక్స్పెక్ట్ చేసినా నేను కాల్ వస్తుందేమో, అట్లీస్ట్ ఫర్ గ్రాండ్ లాంచ్ ఉంటామేమో అని చాలా ఉండే నాకు. కానీ ఏమో అదేదో సినిమాలో కౌసల్య కృష్ణమూర్తి సమ్ సినిమాలో హైడ్ చేశాను అన్నట్టు ప్లేయర్ని హైడ్ చేశారంటాడు. అలాగా మిమ్మల్ని కూడా హైడ్ చేశారేమో ముందే తీసి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం జడ్జ్ చేయలేము ఎవరు వస్తారు ముందుకి. అంటే వీళ్ళు పాజిటివ్ ఉన్న వాళ్ళు వీళ్ళు పాజిటివే ఉంటారా తెలియదు మనకి. అని అంతెందుకు నేను ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా మేబీ ఐ థింక్ ఐ వోంట్, అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆబ్వియస్లీ నేను కూడా చేంజ్ అయిపోవాల్సి వస్తుంది. సో యూ నెవర్ నో. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ఉంటుందో అనేదే గేమ్ అది. ఓకే, అసలు ఏమి చెప్పలేమండి. అంటే మీ దృష్టిలో ఇటు సెలబ్రిటీస్ పోనీ కామనర్స్ ఇద్దరిని చూస్తే మీకు దానిలో ఆ 15 మెంబర్స్లో బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరిని పేరు చెప్తారు? ఈ దేనిలో అయినా ఎవరి పేరు చెప్పినా పర్లేదు, కామనర్స్ పేరు చెప్పినా సెలబ్రిటీస్ పేరు చెప్పినా ఓకే. బెస్ట్ కంటెస్టెంట్ అంటే మార్నింగ్ అంటే ఈరోజు 2 ఎపిసోడ్స్ పరంగా, అంటే మార్నింగ్ నుంచి ఈరోజు 24/7 చూస్తున్నా కాబట్టి ఫ్రమ్ దట్ నాకు హరీష్ కొంచెం బెటర్ అనిపించారు. ఐ ఫీల్ హరీష్ ఈజ్ స్పీకింగ్ ఓకే ఉంది, కానీ ఎక్కడో చోట తన ఏమంటారు సాఫ్ట్ కార్నర్ కూడా బయటికి వస్తుంది ఇప్పుడు అని కూడా అది ఉంది. ఈ సెలబ్రిటీస్లో అయితే ఐ లైక్ బర్నీ గారు, ఈ బర్నీ అండ్ మళ్ళీ ఇమాన్యుల్. యా దే ఆర్ డూయింగ్, సగమే వస్తాయి కాబట్టి ఆ వేలో చూసుకుంటే ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇల్లు టాప్ 3లో ఉండొచ్చా? చెప్పలేము. బెస్ట్ ఆఫ్ 15 బెస్ట్ ఇప్పుడున్న వాటిల్లో ఐ ఫీల్ దీస్ 3 పీపుల్ కొంచెం నాకు బెటర్ అనిపించింది. వాట్ యు ఆర్ అనేది మాకు అర్థమైంది అండ్ ఆడియన్స్కి కూడా అర్థమైంది. యు ఆర్ ద అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్. మీరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్లోకి వెళ్తే మీ ఆట తీరు ఇలా ఉంటుంది, మారుతుందా? ఫుల్ అంటే మొన్నటి వరకు నాకు తెలిసి ఏంటంటే మాకు చూపించిన ఎపిసోడ్స్ వరకు కూల్గా ఉంది. ఇప్పుడు అగ్ని పరీక్ష ఈజ్ లైక్ అ లెసన్ ఫర్ మీ.
అంటే నా మిస్టేక్ ఏంటని తెలిసిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి మనం ఆడినప్పుడు టీమ్‌ని గెలిపించాలి, టీమ్‌తో పాటు ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. ఓకే. ఇండివిడ్యువల్ దిగడం కంటే ఇది ఇండివిడ్యువల్ అండి. టీమ్ అంటే కుదరదు. అట్లా అయిపోయింది. సో ఇప్పుడు నేను నాగా టీంలో ఉన్నప్పుడు కూడా మా ఇద్దరిలో ఎవరు చూసుకున్నా కూడా గేమ్ అట్లా ప్లాన్ చేసుకున్నాం మేము. అండ్ ఇంకోటి కూడా చాలామంది అనుకోవచ్చు హ్యాంగింగ్ అదైతే శాండ్ బ్యాగ్స్ వేసేటప్పుడు హ్యాంగింగ్ ఉంటుందో ఎవరికి తెలియదు కదా. బజర్ 10 మినిట్స్కి మోగుతుందో తెలియదు, హాఫ్ అన్ అవర్ మోగుతుందో తెలియదు, 15 మినిట్స్ మోగుతుందో తెలియదు. సో ఆబ్వియస్లీ నేనేమనుకుంటాను, ఐఎమ్ వెరీ గుడ్ అట్ హోల్డింగ్ థింగ్స్ ఫర్ లాంగర్ టైం. మేబీ అది ఎక్స్ట్రీమ్ ఉంటుందేమో అని చెప్పేసి నాకు ఫిట్నెస్ కాబట్టి నాకు అలవాటు ఉంది నాకు. సో నేను అట్లా అనుకున్నాను, కానీ అక్కడ అంత పోర్ట్రేట్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే కదా. సో ఆ విధంగా ఐ థాట్ అయినా అక్కడ కన్ఫ్యూజన్లో ఉంటుంది మైండ్ అంతా కూడా అంత ఆలోచించడానికి. అంటే మేము అదే అనుకున్నాము, ఇప్పుడు హోల్డింగ్ ఇవన్నీ చేయడంలో మనకు అలవాటు ఉంది. సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ గుడ్ ఎట్ సంథింగ్ యూ డూ దట్ జాబ్. సో నేను ఆ విధంగానే నేను ఆ పొజిషన్ తీసుకున్నాను. అంటే ఎవరు 5 మినిట్స్కి అయిపోతుంది బజర్ ఎవరు అనుకోరు. లిటరల్లీ ఇప్పుడు అదే బజర్ ఒక హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్ పెట్టుంటే నాకు తెలిసి ఎవ్వరు పట్టుకునేటోళ్ళు కాదని చెప్పి 110%. ఎందుకంటే బాడీ షివర్ అయిపోతుంటుంది. ఐ థాట్ మేబీ ఐ వాజ్ ద బెస్ట్ పర్సన్ దేర్ ఫర్ దట్ మూమెంట్. 15 మినిట్స్ హ్యాంగ్ అవ్వడం అంటే కూడా కష్టం పని అది. సో నాకు అది బెస్ట్ అనిపించింది. సో అది ఇట్లా రివర్స్ అవుతుందని కూడా అనుకోలేదు. ఊహించినవి జరగడమే బిగ్ బాస్ అన్నట్టు. సో మొత్తానికి ఆట తీరైతే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే. సో ఖచ్చితంగా మీరు వైల్డ్ కార్డ్లో మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్కి మీ అప్కమింగ్ ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరైతే మిమ్మల్ని లైక్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మెసెంజర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకేమైనా చెప్తారా ఆడియన్స్కి? సో బేసికలీ అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఒక విషయం చెప్పాలంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకోటి లైఫ్లో సక్సెస్ రాలేదు అదని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. బట్ డూ యువర్ హార్డ్ వర్క్, ఆ సక్సెస్ ఏ విధంగానే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇమీడియట్ రాదు, ఇట్ విల్ టేక్ టైం. అది ఏదో ఒక రోజు ఏదో ఒక టైంకి అది యూజ్ అవుతుంది. సో హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి, ఇంకంతే. కష్టపడంది ఏది కాదండి. లైఫ్ లాంగ్ అలా లీడ్ చేస్తూనే ఉండాలి స్ట్రగుల్స్ అన్ని. రాకపోయినా యూ హ్యావ్ టు జస్ట్ మూవ్ ఆన్, అంతే. లైఫ్లో వచ్చి పెట్టి ఇవన్నీ ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా, అది మనకి హై చూపిస్తుంది, లో చూపిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్. సో మీరైతే చాలామందికి రోల్ మోడల్. అలా మారిపోయారు ఇప్పుడైతే మారిపోయారు ఎస్పెషల్లీ. సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.